అది 2019 ఫిబ్రవరి 14 సిఆర్పీఎఫ్ సైనికులతో కూడిన ఓ పెద్ద క్యాన్వాయ్ జమ్మూ నుంచి శ్రీనగర్ కి బయలుదేరింది. అందులో మొత్తం 78 బస్సులున్నాయి. 2500 మంది పారామిలిటరీ సిబ్బంది ఆ బస్సుల్లో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ నేషనల్ హైవే 44 పై వెళ్తుండగా ఓ సూసైడ్ బాంబర్ క్యాన్వాయ్ పై అటాక్ చేశాడు. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. అప్పుడు సమయం సాయంత్రం 3:15. ఆ ఘటనలో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పుల్వామా దాడి తమ పనేనని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి పేరు 22 ఏళ్ల ఆదిల్ అహ్మద్ దార్. అతను దక్షిణ కశ్మీర్లోని పుల్వామా జిల్లావాసి. ఉగ్రదాడి వార్త దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్ కు పాకిస్తాన్ పూర్తి స్వేచ్ఛనిచ్చిందని, అందుకే అతను విచ్చలవిడిగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నాడని ఇండియా ఆరోపించింది. సిఆర్పీఎఫ్ జవాన్ల మరణంపై రగిలిపోతున్న ఇండియా ఫిబ్రవరి 29న బాలాకోట్ పై ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఎల్ఓసి దాటి వెళ్లి టెర్రర్ లాంచ్ ప్యాడ్లను ఏరిపారేసింది. ఈ ఘటనలో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్టు డేటా చెబుతోంది.